ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎంత లిస్ట్ తండ్రి రాపించాడు కదండి. ఇవన్నీ కూడా ఈ వాక్యంలో చెప్పబడిన ఇవన్నీ జారత్వం అంటే, దొంగతనం అంటే, నరహత్యలంటే, వ్యభిచారం అంటే, దురాలోచనలంటే, అహంభావం, ఇగోలంటే, అహంకారం అంటే, దేవదూషణ అంటే అన్నీ కూడా మన చుట్టూ ప్రతిరోజు వింటానే ఉన్నాం కదా, గమనిస్తానే ఉన్నాము, న్యూస్లో చూస్తానే ఉన్నాము. ఆ జారత్వం వలన, ఆ వ్యభిచారం వలన ఎలాంటి శిక్షకి వాళ్ళు శిక్షగా వేయబడ్డారు అవి చూస్తూనే ఉన్నాం న్యూస్లో. ఇవన్నీ కూడా మన చుట్టూ రోజు డైలీ మన చుట్టూ ఉంటానే ఉన్నాయి కదా. అయితే ఇవన్నీ ఉంటాయని తండ్రి ఎప్పుడు 2000 సంవత్సరాల ముందే రాపిచ్చి పెట్టాడు కదా మన కోసం. అయితే ఇవన్నీ ఎందుకు రాపిచ్చి పెట్టాడు? ఇవన్నీ ఉంటాయమ్మా, మీరు చూడండి, ఇదిగో సమాజం అంటే ఇలా ఉండిద్ది, ఆ మనుషులు ఉన్నారు కదా, మీ చుట్టూ ఉన్న మనుషులు, మీరు కానీ మీ మనసులో ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయమ్మా, ఒకసారి గమనించుకోండి అని మనం ఊరికే చదివి వాక్యం చదివేసి వదిలిపెట్టడానికి ఇక్కడ రాపిచ్చాడండి తండ్రి. కాదండి, ఇలా ఇంతకు ముందు మీరు పుట్టక ముందే మీ పితరులు కూడా ఇలాంటివి కలిగి ఉన్నారు వాళ్ళ హృదయంలో. బయట చేయడం కాదు, ఫస్ట్ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే మనసులో నుంచే కదా ఆలోచన వచ్చేది. అలా ఆలోచించి ఆ ఆలోచన ప్రకారం నడుచుకున్నారమ్మా. నడుచుకున్నప్పుడు ఇదిగో వీళ్ళకి ఇలాంటి శిక్ష వేశాను కాబట్టి ఇలాంటివి ఏవైనా సరే, వీటిల్లో ఏదైనా సరే ఒక్కటి కూడా వదిలిపెట్టొద్దు. ఏ ఒక్కటైనా సరే మీ హృదయంలోకి ఆలోచనలోకి వచ్చిందంటే వెంటనే దాన్ని విడిచిపెట్టడానికి ట్రై చేయండి. అసలు ఇలాంటి ఆలోచనలు మీ మనసుల్లోకి రానివ్వద్దు అని ఖరాఖండిగా చెప్పేశాడు తండ్రి. అయితే మనం క్రైస్తవుల్లోనే అన్యుల్లో పక్కన పెడితే ఫస్ట్ క్రీస్తును అంగీకరించిన వాళ్ళల్లోనే చాలా మంది మనసులో పాపపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది సహజం, ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ క్రీస్తును రక్తంలో, తండ్రి రక్తంలో మనం కడుక్కున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఇలాంటి ఆలోచనలు వస్తే అసలు రానివ్వద్దు అని తండ్రి చెప్తున్నాడు. ఒకవేళ వస్తే ఆ ఆలోచన ప్రకారం మీరు నడుచుకోవద్దు. తండ్రి సహాయాన్ని అడగాలి. అయ్యా, ఈ ఆలోచనలు, ఈ తలంపులు వస్తున్నాయి, చెడు తలంపులు, దానివల్ల నేను మళ్ళీ పాపంలోకి, నా మురికి జీవితంలోకి, మురికి గుంటలోకి నేను వెళ్ళిపోతానేమో, మీకు దూరం అయిపోతానేమో, వద్దు, నాకు అసలు అలాంటి ఆలోచన నాకు రానివ్వద్దు తండ్రి అని దేవుని పాదాలు పట్టుకొని, ఆ ఆలోచనలో అన్ని పోయిందాకా దేవుని పాదాలు పట్టుకొని వదిలిపెట్టకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ క్రైస్తవులై, మళ్ళీ అన్యులు కాదు, క్రైస్తవుల్లోనే పాపపు తలంపులు వచ్చాయనుకోండి, చిన్నవే పాపం తలంపులు, ఆలోచనలేగా. నేనేమన్నా డైరెక్ట్గా పోయి పాపం చేస్తున్నానా? ఏదో ఆమె బాగుంది, కాస్త పర్సనాలిటీ బాగుంది, అందుకని ఊరికే జస్ట్ అలా చూస్తున్నాను అంతే కదా, దానిలో తప్పే ఉంది. నేను పొయ్యి ఆమెతో పాపం చేస్తే కదా అది భయంకరమైన పాపం. ఊరికి అట్లా చూపు కంటితో ఇట్లా చూస్తేనే అదేమంత పాపంలే, చిన్నదేగా, లైట్ తీసుకుంటాడులే ఏసయ్య అని మనం లైట్గా తీసుకుంటాం. అలాగే పురుషులైనా స్త్రీలైనా, అతను హ్యాండ్సమ్గా ఉన్నాడు, అబ్బా డ్రెస్ మాత్రం చాలా బాగుంది, పర్సనాలిటీ కానీ భలే ఉన్నాడు అంటే చాలు, అది కూడా తప్పు కాదులే, అదేమన్నా మాటేగా. నేనేమన్నా పోయి డైరెక్ట్ కలిసి అతను ఏమన్నా వేరే పాప ఏమైనా చేశానా ఏంది అతనితో? లేదు కదా, ఊరికే జస్ట్ అలా చూశాను అంతే అని మనల్ని మనమే సమర్థించుకుంటున్నాం. ఇప్పుడున్న జనరేషన్లో అదే జరుగుతుంది కదా. ఎవరన్నా సరే కొంచెం ఎక్కువగా రెడీ అయ్యారంటే ఇక అందరి చూపు వాళ్ళ మీదే ఉండిద్ది. ఎవరన్నా ఫ్యాషన్గా వస్తున్నారంటే మనందరి చూపు వాళ్ళ మీదే ఉండిద్ది. అంటే ఆ చూపులో ఆలోచన కూడా, అబ్బా అసలు ఏం రెడీ అయ్యింది, ఎక్కడ దొరికితే అలాంటి డ్రెస్ ఎక్కడ దొరికిద్దబ్బా,
ఆర్నమెంట్స్ జ్యువెలరీ కూడా భలే ఉంది, ఎక్కడ తీసుకొచ్చిందని వెళ్ళి వాళ్ళని పలకరించుకొని వాళ్ళని పరిచయం చేసుకొని అవి ఎక్కడ దొరికితే ఎక్కడ కొన్నారు ఎంత మొత్తం ఆరాధీసి అలాంటివే మనం కూడా కొనుక్కొని ఆ వేసుకున్నదాకా మన ప్రాణం ఊరుకోదు కదా. అదే చెప్తుంది, మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలను ఎంత చక్కగా అవివేకం కూడా వచ్చిద్దంట. అంటే అవివేకమైపోతాం వెంటనే. అసలు అట్లా కనిపించారు, కనపడంగా ఇది లోకపరంగా ఇంత హెవీగా ఉందంటే ఇది లోకస్త్రాలనే అర్థం కదా. క్రైస్తవులు రెడీ అయినా సరే వాళ్ళు క్రీస్తుని ఫాలో అవ్వట్లేదని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు దేవుని నమ్ముకునే వాళ్ళు, ప్రతివారం చర్చికి వెళ్ళే వాళ్ళు, వాళ్ళే అంత హెవీగా రెడీ అయితే నేనెందుకేమో, నేనేస్తే తప్ప అని అనుకుంటాము. అస్సలు అలాంటి ఆలోచన రాకూడదు. ఎందుకంటే క్రీస్తుని తండ్రిని ఫాలో అయ్యే వాళ్ళు ఎవ్వరు కూడా లోకస్తులు చూసేంతగా వాళ్ళు వామ్మో అయ్యో అన్నంతగా అస్సలు ఉండరు. తగుమాత్రపు వస్త్రాలే వేసుకుంటారు, తగుమాత్రపు జీవితాన్ని జీవిస్తారు. అబ్బా అసలు ఎంత బాగుంది అంతగా రెడీ అవ్వరు, అది తెలుసు తండ్రికి. అయితే అలా ఎవరు కనిపిస్తారంటే లోకస్తులే, లోకాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. మనం వాళ్ళని చూసి వాళ్ళేదో ఏసై పాటలు పాడుతున్నారని, వాక్యం చెప్తున్నారని, ఏసై గురించి మాట్లాడుతున్నారని వాళ్ళు వేసుకున్న డ్రెస్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మంచి మనసు కలిగిన క్రైస్తవులు కూడా చాలా మంది ఇలాంటి ఆలోచనలు చేసి మళ్ళీ ఇది తప్పు కాదు, నేనేమన్నా శారీరకంగా తప్పి పాపం చేస్తున్నానా, లేదుగా, పాపపు తలంపులే కదా కలిగి ఉంది, అదే ఉంది, ఇప్పుడు కాసేపు ఉంటాయి తర్వాత పోతాయి కదా, అదేం తప్పు కాదులే అని లైట్ తీసుకుంటాం. అలా లైట్గా తీసుకోవద్దు. ఇలాంటి దురాలోచనలు కానీ ఏదైనా ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన వాటిలో ఏ ఒక్కటి మన మైండ్లోకి వచ్చినా కూడా మనల్ని అపవిత్రపరుస్తాయంట. అపవిత్రమే. మనం ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇలాంటి ఆలోచనలు యేసయ్య దేని గురించి వేటి గురించి చెప్పాడో, దీనిని గురించి ఏం మాట్లాడారు, మనుష్యుల హృదయంలో మన హృదయంలో వచ్చే ఆలోచనలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఆలోచనలు రాకూడదు కూడా తండ్రి ఒక లిస్ట్ చెప్పాడు. ఒక ఆఫీస్కి వెళ్ళామంటే అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కంపల్సరీ అవి మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాల్సిందే. మనకి నచ్చినా నచ్చకపోయినా, కష్టమైనా ఇబ్బంది అయినా సరే 8 కల్లా ఆఫీసులో ఉండాలంటే ఉండాల్సిందే, ఖచ్చితంగా 8 కల్లా ఉండాలి, పంచి కొట్టాల్సిందే. 1కి లంచ్ అంటే 1కే వెళ్ళాలి, లేదు నేను 12కి వెళ్ళిపోతానంటే కుదరదు, నేను 2కి వస్తానంటే కుదరదు. 1 అంటే 1కే లంచ్కి వెళ్ళిపోవాలి. 1:30 వరకు లంచ్ పీరియడ్ అంటే 1:30 కల్లా లంచ్ ముగించుకొని వెళ్ళిపోవాలి లోపలికి. 6:30 వరకు ఆఫీస్ అంటే 6:30 వరకే ఉండాల్సిందే కంపల్సరీ, ఇంకా అంతకన్నా ఎక్స్ట్రా కూడా ఉండాలి. ఆహా లేదు నేను 5 కల్లా వెళ్ళిపోతాను, అలా అయితే నేను జాబ్ చేస్తాను, లేకపోతే నా వల్ల కాదంటే సరే మానేసేయి, ఎవరు రమ్మన్నా నిన్ను జాబ్కి, మానేసేయ్యా అని మన మొహం మీదే చెప్పేస్తారు ఎవరైనా. అలాగే కానీ మన యేసయ్య అట్లా మన మొహం మీద మనకు చెప్పడండి. ఎందుకంటే మనం అంటే ప్రేమ తండ్రికి. ఎంత సున్నితంగా చెప్తాడంటే మనం హట్ అవ్వకుండా బాధపడతామేమోనని. మనం బాధపడితే తండ్రికి అసలు తట్టుకోలేడు తండ్రి. అందుకనే మనుష్యుల హృదయంలో నుండి ఇదిగమ్మా ఇలాంటి ఆలోచనలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కాదు ఈ ఆలోచనలు ఉంది, మీ పితరుల కాలం నుంచి కూడా ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నారు మీ పితరులు కూడా. కాబట్టి ఖచ్చితంగా ఆ బ్లడ్ అలా వచ్చింది కాబట్టి మీకు కూడా వస్తాయి. కానీ అవి రానివ్వద్దు. ఇవి ఆలోచనే కదా, ఆచరణలో పెట్టలేదు కదా అని మీరు అనుకోవద్దు. ఆలోచన చేస్తేనే ఖచ్చితంగా అది ఆచరణకు వెళ్ళిపోయింది మీకు తెలియకుండానే. అపవాది అంతే చేస్తాడు. యోబు గారు ఎంత జాగ్రత్తగా ఉన్నాడు, ప్రతిరోజు బలి అర్పిస్తా, నా బిడ్డలేమన్నా తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారేమో, ఒకవేళ యెహోవాకు వ్యతిరేకంగా నడుచుకుంటారేమో, దేవునికి నచ్చని పని ఏమైనా చేస్తారేమో అని ముందుగానే క్షమాపణ అడిగి, వాళ్ళు పాపం చేయకముందే, తప్పు చేయకుండానే ముందుగానే క్షమాపణ అడిగి ఏ రోజుకు ఆ రోజు బలి అర్పిస్తానే ఉన్నాడు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా తండ్రి క్షమించేటట్టు. అప్పట్లో పాత నిబంధన కాలంలో అంతే కదా, తప్పు చేసామంటే బలి అర్పిస్తే ఆ పాపం అందరితో కడిగివేయబడిద్ది అనేదే కదా రూల్ అప్పుడు ధర్మశాస్త్రం. కానీ ఇప్పుడు అలా లేదు కదా. కొత్త నిబంధనకు వచ్చేసరికి తండ్రే అంత గొప్ప మహిమను వదిలిపెట్టేసి ఒక మామూలు మనిషిగా
పశువుల పాకలో ఎంత తగ్గింపు జీవితం అంటే, ఇదిగో ఇంత తగ్గించుకుంటున్నాను. ఒక మామూలు ఇంటిలో ఆయన జన్మించవచ్చు. అసలు ఆయనకున్న ఆ స్థానం ఎక్కడ? ఆయనకు ఉండాల్సిన స్థానం పశువుల పాక కాదు కదా. సర్వ సృష్టికర్త కుమారుడంటే ఒక మంచి ప్యాలెస్లో, మహారాజపురంలో జన్మించాలి. కానీ నాకు ఆ రాజపురాలొద్దు. మామూలు పశువుల పాక, అది కూడా కనీసం సత్రం కూడా కాదు, పశువుల పాకలో నేను జన్మించాను. ఎందుకంటే మీరు అలాంటి మనసు కలిగి ఉండాలని, మీరందరూ కూడా పశువుల పాకల్లో నివసించాలని కాదమ్మా. అంత తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం మీరు జీవించాలన్నదే నా ఆశ, నా కోరిక. నన్ను చూసి మీరు ఫాలో అవుతారని, ఇదిగో ఇలా నా జన్మ ఉందని తండ్రి ఎంత చక్కగా, అసలు ఎంత తగ్గించుకున్నాడు మన కోసం. మనమే పాటి వాళ్ళమండి అసలు. అంత తండ్రి మన కోసం త్యాగం చేయడానికి మనమెంత, మన భక్తి ఎంత. అయితే అప్పుడు మన పితరుల కాలంలో వాళ్ళు చేసిన ఇదిగో ఇలాంటి ఆలోచనలన్నీ చేశారంట. అలాంటి ఆలోచనలు మీకు వస్తాయి, కానీ రానివ్వద్దు. అవి వచ్చాయంటే ఖచ్చితంగా మీరు పాపంలో పడిపోతారు. ఖచ్చితంగా శిక్షకి, తీర్పుకి మీరు నిలబడతారు. అయితే అవన్నీ మనకు ఆలోచనలు వచ్చినప్పుడు కూడా తండ్రి ఆయన కరుణ, ఆయన జాలి మన మీద ఉండబట్టి అప్పుడు వెంటనే తీర్పు తీర్చకుండా, శిక్ష కూడా వేయకుండా ఆలస్యం చేస్తున్నాడు. తప్పు తెలుసుకొని క్షమాపణ అడిగి, దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగి, ఇంకోసారి ఆ తలంపులు రాకుండా మనం జాగ్రత్తగా పరిశుద్ధంగా తయారవ్వాలన్నదే తండ్రి ఆశ. ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధులను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పాడు. అంత గొప్ప పరిశుద్ధమైన తండ్రితో మనం పరలోకంలో ఉండాలంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉంటేనే కదా. ఒక జాబు, బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఆ జాబ్ అంటే, ఆ జాబ్ ఆఫీసులో మనకి జాబ్ దొరకాలంటే ఖచ్చితంగా మనం బీటెక్ చేస్తేనే వెళ్తాం, కానీ డిగ్రీ మీద వెళ్తానంటే రాణిస్తారా? రానివ్వరు కదా. అమ్మా ఇక్కడ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను, బీటెక్ అయిపోయి కంప్లీట్ చేసిన వాళ్ళే ఈ జాబ్కి రావాలి, ఇంటర్వ్యూకి రావాలి. మీరేంటి డిగ్రీ మీద వస్తే మేము ఎలా తీసుకుంటాం, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటారు. అదే తండ్రి కూడా, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగానే జీవించండి, అప్పుడే నాతో పాటు నా దగ్గర పరలోకంలో నా తండ్రి పక్కన నేను కూర్చుంటాను, నాతో పాటు మీరు కూడా పరలోకంలో ఉంటారు. మీరందరూ నా దగ్గరకు రావాలన్నది నా ఆశ. కానీ మీరు ఇలా పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు చూపులు, పాపపు నడవడే, ఇదిగో మీ హృదయాల్లో వచ్చే ఇవన్నీ మీ హృదయంలో ఉంటే మీరు పరిశుద్ధులు అవ్వలేరు. కాబట్టి అసలు ఆ పాపపు తలంపులే రానివ్వద్దు అని తండ్రి మనకి ఒక సమయం ఇస్తున్నాడు. ఒక సమయం, తీర్పులోకి రాకుండా మనల్ని అక్కడ వరకు తీర్పు దాకా రానివ్వకుండా ఇక్కడే మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి తండ్రి ఎంత ప్రయత్నిస్తున్నాడో. అసలు ఎంత గొప్ప ప్రేమమ్మ, ఏం అవసరం అసలు తండ్రికి, ఎందుకంత ప్రేమ మన మీద. అలాగే ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదే. ఏది హృదయంలో పైకి చేయడం ఒకటైతే, అసలు ముందు మైండ్లోకి వచ్చే ఆ పాపపు తలంపులే, ఆ ఊహలో కూడా ఎంత చెడ్డవారంగా అయిపోతున్నాము. ఎంత చెడ్డ ఊహలు, దేవునికి ఇష్టం లేని ఊహలు, ఆలోచనలు. ఒక మనిషిని చంపాలనే ఆలోచన, ఒక వ్యక్తితో, ఒక స్త్రీతో, ఒక పురుషునితో వ్యభిచారం చేయాలనే ఆలోచన. ఇప్పుడు వాళ్ళు ఏదైనా కలిగి ఉంటే వాళ్ళని ఎలాగైనా సరే చంపేసైనా సరే అది తీసుకోవాలనే ఆలోచన. ఇప్పుడు మన దేవుడు తండ్రి మన మీద జాలిపడి ఏదో మనకి కొద్ది గొప్ప ఆస్తిస్తే దాన్ని చూసుకొని మనం అహంభావం, అహంకారం, ఇవన్నీ కూడా ఆదికాండంలో మనం చూసి తండ్రికి కోపం వచ్చేసి, బాధేసి, అప్పుడు మొట్టమొదటి తీర్పు అనేది అప్పుడు ఇచ్చేసాడు. వెంటనే ఇచ్చేసాడు కదా. ఆ వెంటనే కదా. అప్పటికి నోవహుని అడుగుతాడు కదా, అయ్యా జలప్రళయం తెప్పిస్తానంటే వద్దయ్యా, 5 నీతిమంతులు ఉన్నా కూడా జలప్రళయం రానివద్దంటే, సరే నోవహు నీ ఇష్టం అని చెప్పానంటే 5 కూడా ఉండరు. అంటే ఇక వాళ్ళ మైండ్ ఎలా ఉందో చూడండి. అదే తండ్రి మనతో చెప్తున్నాడు,
మీ పితరులు, ఇదిగో ఆదికాండం ఆ కాలంలో మీ పితరులు కూడా వాళ్ళ హృదయంలో తలంపుల్లో ఎప్పుడు ఇవే ఆలోచనలు, పాపపు తలంపులు, ఆ నరహత్య చేద్దామని, వ్యభిచారం చేద్దామని, దొంగతనం చేద్దామని, దురాలోచనలని, దేవదూషణ, దేవుణ్ణి కూడా దూషించారంట. అహంకారం, అవివేకంతో ఉన్నారు. అప్పుడు నేను వాళ్ళకి ఇదిగో ఇలాంటి శిక్ష ఇచ్చాను. జలప్రళయాన్ని వారి మీదకి తెప్పించింది ఎందుకు అనుకున్నారు? ఇదిగో వాళ్ళు శారీరకంగా చేసిన తప్పు కన్నా మనసులోనే వాళ్ళు ఇంకా అంతకన్నా ఘోరమైన పాపం చేశారు. అది తలంపులే కదా అని మీరు లైట్గా తీసుకుంటారేమో. అలా లైట్గా తీసుకోవద్దు. మీ పితరులు కూడా ఇలాగే లైట్గా తీసుకున్నారు. మేమేమన్నా శారీరకంగా చేస్తున్నామా? లేదు కదా, మనసులోనే కదా అనుకున్నారు. కానీ హృదయంలో నుంచి వచ్చిన ఆలోచన ఆ ప్రకారంగా ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళిపోయి శారీరకంగా కూడా చేస్తారు. అది నాకు తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని పుట్టించిన వాడిని నేనే కాబట్టి వాళ్ళకి ఇదిగో ఇలాంటి శిక్ష వేశాను. జలప్రళయం భూమి మీదకి తెప్పించాను. అలాంటి శిక్ష వేశాను. అలాంటి శిక్ష వాళ్ళకు వచ్చింది. వాళ్ళు ఎందుకు వచ్చిందంటే వాళ్ళ హృదయంలోని తలంపులే. ఆ ఊహ ఎంత ఊహించుకున్నారో. అబ్బా, నేను ఒక అందగత్తెను అనుకున్నారో, నేను ఒక అందగాడిని అనుకున్నారో, నేను ఒక ఐశ్వర్యవంతుని అనుకున్నారో, ఇక దేవుడితో నాకేం పనిలే అనుకున్నారేమో. మా ఇష్టం వచ్చినట్టు సంపాదించుకుంటాము, మా ఇష్టం వచ్చినట్టు జలసాలు చేస్తాము, మా ఇష్టం వచ్చినట్టు లగ్జరీ లైఫ్ బ్రతుకుతాము అని తాగి తినడం ఇక ఎలా చేశారో మనకైతే తెలీదు. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఊహ ఇమాజినేషన్లోనే ఉన్నారు. ఎల్లప్పుడూ చెడ్డదేనంట. వాళ్ళు ఎప్పుడు ఊహించుకున్నా అది ఇమాజినేషన్లో కూడా అసలు ఎంత ఘోరమైన పాపులుగా లెక్కించబడ్డారు ఇక్కడ. అయితే ఆ కాలంలో వాళ్ళు ఊహల్లోనే అంత ఘోరమైన పాపం చేశారు, దేవదూషణ చేశారు. అంటే ఇక దేవదూషణ అంటే ఇదంతా మాకుంది, ఇక దేవుడెవడు, దేవుడు లేడు, ఎవరు లేరు, మేమే రాజులు, మేమే దేవుళ్ళు, మేమే దేవతలమని విర్రవీగుండొచ్చు. అయితే అప్పట్లో వాళ్ళకి బైబిల్ కానీ, లేకపోతే పాస్టర్లు కానీ, లేకపోతే సంఘాలు కానీ, ఒక నోవహు కుటుంబం తప్ప ఇక భూమి మీద ఎక్కడా కూడా దేవుని గురించి చెప్పేవాళ్ళు కానీ, ఇదిగో ఇలా ఉందమ్మా, దేవుని తీర్పు ఇలాగొస్తుంది, మీరు సిద్ధపడి ఉండండి, మీరు మరి ఇలాంటి పాపపు ఆలోచనలతో ఉండొద్దు, మీరు మారాలని ఇప్పుడు మనకి ఎన్ని రకాలుగా తండ్రి హెచ్చరిస్తున్నాడు. ఆ వార్త మనకి చేరవేస్తున్నాడు కదా. చర్చెస్లో పాస్టర్ల ద్వారా, యూట్యూబ్ ఛానల్స్లో మీలాంటోళ్ళు నాలాంటోళ్ళ ద్వారా, లేకపోతే మిషనరీల ద్వారా ఎంతోమంది వాళ్ళకి చేతనైనంత సేవ తండ్రి చేపిస్తున్నాడు. పాటల రూపంలో కానీ, వాక్యం రూపంలో కానీ, ఒక స్కిట్ రూపంలో కానీ, సినిమాల ద్వారా కానీ, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కానీ. ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా ఆ పాపాలు ఎలా ఉంటున్నాయి అనేది ఒక షార్ట్స్ ఫిల్మ్ లాగా తీస్తున్నారు కదా. అవన్నీ కూడా తండ్రి వాటన్నిటి ద్వారా మనల్ని పరిశుద్ధంగా చేయాలని అవన్నీ మనకి ఇవ్వబడుతున్నాయి. కానీ ఆదికాండం పాత నిబంధన కాలంలో ఇవేమీ లేవు కదా. నోవహు గారు ఒక్కడే చెప్పాడు, అయ్యా ఇదిగో మీరు ఇట్లా చేస్తున్నారు. మేబీ వాళ్ళకు కూడా మనకి చెప్పినట్టు, మనల్ని హెచ్చరిస్తున్నట్టు ఏ రోజుకి ఆ రోజు ప్రతి క్షణం కూడా చేతిలో మొబైల్ ఉండి, లేకపోతే ఊరికో సంఘం ఉండి, లేకపోతే లైన్కి ఒక వీధికో ఒక లైన్కో ఒక చర్చ్ ఉండి అలా చెప్తా ఉంటే ఎలా ఉండేదో. కానీ అప్పట్లో ఇంత సేవ లేదు కదా. బైబిల్ కానీ, సంఘం కానీ, బైబిల్ బోధకులు కానీ, పాస్టర్లు కానీ ఎవ్వరు లేరు. నోవహు గారు ఒక్కడే ఉన్నాడు. అందుకేనేమో ఒక్కడే కదా చెప్పిందని వాళ్ళు వినలేదేమో. ఒకవేళ 100 మంది చెప్తే ఎట్టుండేదో. కానీ తండ్రి వాళ్ళు కేవలం వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన, ఆ తలంపుల్లో వాళ్ళ ఊహ ఇమాజిన్ ఎలా చేసుకుంటున్నారు, ఆ ఇమాజిన్లో కూడా వాళ్ళు పాపంలో నడుస్తున్నారని మొత్తాన్ని జలప్రళయం ద్వారా అందరినీ చంపేశాడు కదా. ఆ శిక్ష ఎంత భయంకరమైన శిక్ష వేశాడు. అదే భయంకరమైన శిక్ష ఏది, వాళ్ళకి బోధించే వాళ్ళు లేనప్పుడు వచ్చిన శిక్ష అదే భయంకరంగా ఉంటే, ఇప్పుడు ఈ జనరేషన్లో మనకి కొన్ని వేల సంఘాలు ఉన్నాయి, కొన్ని వేల మంది, లక్షల మంది పాస్టర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. మొబైల్లో వాక్యాల ద్వారా
వీడియోస్ ద్వారా, లేకపోతే సాక్ష్యాలు, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ అని, అసలు ఎన్నెన్ని రకాలుగా, ఎన్నో రకాలుగా వాక్యం మన దగ్గరకు వస్తుంది, బోధిస్తున్నాడు, తండ్రి మాట్లాడుతున్నాడు. ఇన్ని రకాలుగా తండ్రి మనల్ని హెచ్చరిస్తూ ఏ రోజుకు ఆ రోజు, ఏ గంటకు ఆ గంట, ఏ క్షణానికి ఆ క్షణం మనల్ని హెచ్చరిస్తూ, మనం దారి తప్పితే దారిలో నిలబడండమ్మా అని రోజు మనతో మాట్లాడతా, ఇంత చేసినా కూడా మళ్ళీ మన తరాల్లో మన పూర్వీకులు చేసిన అదే శిక్ష, అదే ఊహలో, అదే తలంపుల్లో, వాళ్ళు ఎలాగైతే ఊహల్లో, వాళ్ళ యొక్క హృదయంలోని తలంపుల్లో, వాళ్ళ ఊహల్లో కూడా మరి ఎంత చెడ్డ ఊహ అంటే పాపపు తలంపులు, పాపపు చూపులు, పాపపు నడవడి వాళ్ళు మైండ్లోనే, ఆలోచనలోనే చేశారు. చేసినందుకే అంత శిక్ష వస్తే మనకి ఇంతమంది పాస్టర్లు ఇంతమంది ద్వారా మనకు బోధిస్తా, ఇన్నిసార్లు గద్దిస్తా ఉన్నా కూడా మళ్ళీ మనం మన పితరులు చేసిన తప్పే మనం కూడా చేసామంటే ఇక జలప్రళయం కన్నా అంతకన్నా డబుల్ పనిష్మెంట్ మనకి వచ్చింది కదా, వచ్చింది కదండి. మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు పనిష్మెంట్ ఎవరికైనా ఒకటే. వాళ్ళేం తక్కువ కాదు, మనమేం ఎక్కువ కాదు. వాళ్ళ మీద ప్రేమ లేదు, మన మీద ప్రేమ ఉంది, అందుకే ఇన్ని సంఘాలు ఉన్నాయంటే మనం అంటే ప్రేమ. కానీ ఎప్పుడు ప్రేమ తండ్రికి? ఆ ఆలోచనలు, అవన్నీ నరహత్య చేయడాలు, వ్యభిచార ఆలోచనలు, పాపపు తలంపులు, మోహపు చూపులు అవన్నీ తీసేసుకుంటే, అవన్నీ తీసేసి పరిశుద్ధంగా ఉంటేనే తండ్రికి ప్రేమ. తీసేసుకుంటామని తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఇదిగో కనీసం ఈ వాక్యాలు చదివైనా, ఒకప్పుడు వీళ్ళ పితరులు ఇదిగో ఇలాంటి పనులు చేశారు, వాళ్ళ హృదయంలోని తలంపుల్లోనే ఎంత ఘోరమైన పాపం చేశారు. ఇప్పుడు కూడా యేసుప్రభు వారు చెప్పారు కొత్త నిబంధనలో, మార్కు సువార్తలో, మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనం, నరహత్య, వ్యభిచారాలు, లోభాలు, చెడుతనం, కృత్రిమం, కామ వికారం, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి. అలాంటివి మీ మైండ్లోకి రానివద్దమ్మా. అలా వచ్చినప్పుడు, అలా వచ్చే మీ పితరులకి, అప్పుడు వాళ్ళకు అదుగో అలాంటి శిక్ష నేను వేశాను. కానీ అలాంటి శిక్ష, అదే శిక్ష మీకు రాకూడదన్నది నా ఆశ. ఎందుకంటే మీరంటే నాకు ప్రేమ. ఎంత ప్రేమ అంటే, మీ మీద నాకున్న ప్రేమను బట్టి నా తండ్రి సర్వ సృష్టికర్త ఆయన దగ్గర కూర్చుంటే నాకు ఎంతో ఘనత. కొన్ని కోట్ల మంది దేవదూతలు నన్ను కొనియాడుతూ ఘనపరుస్తూ ఉంటారు, మహిమపరుస్తూ ఉంటారు. ఆ మహిమ కూడా నాకొద్దని మీ మీదున్న ప్రేమతో, కేవలం మీ మీదున్న ప్రేమతో మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్ళడానికి మీకోసం ఒక మామూలు మనిషిగా తగ్గించుకొని, ఆ గొప్ప మహిమ నాకొద్దు తండ్రి. ఆ మహిమ, ఆ గొప్ప పేరు కూడా నాకొద్దు. మామూలు మనిషిగా వెళ్తాను. అలాగే నా పిల్లలందరూ, నాతో పాటు నా ప్రజలందరూ అలానే జీవించాలి. నన్ను చూసి, నన్నును బట్టి వాళ్ళు కూడా మార్చుకుంటారయ్యా అని నా తండ్రితో చెప్పి, ఇదిగో నేను ఒక పశువుల పాకలో జన్మించాను. నేనేం బిల్డింగులు కట్టుకోలేదు, ఇక్కడ నేనేమి విలాస్ కట్టుకోలేదు. ఎప్పుడు మీ ప్రజలు, నా ప్రజలని మీకోసమే ఆలోచన, నా ఆలోచన అంతా మీకోసమే, మీ గురించి ఆలోచన. నా తండ్రి ఆలోచన కూడా నాకు రాదు, ఎప్పుడు మీ గురించి ఆలోచన. మీరు ఒక్కళ్ళు తప్పిపోయినా సరే నాకు బాధ. అందుకే మీకు మీ పితరులకు వచ్చిన శిక్ష మీకు కూడా రానివ్వకుండా ముందుగానే మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. ఇక్కడున్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే, బ్రతుకున్నంత వరకే మనకి ఏ గద్దింపైనా, ఏ సరిచేయడమైనా, మనల్ని గద్దించినా సరిచేసినా, మనకు దారి తప్పిపోతే దారిలో పెట్టినా కూడా మనం ప్రాణాలతో ఉన్నంత వరకే, ఈ భూమి మీద ఉన్నంత వరకే. మరణించిన తర్వాత ఉండదు కదా. చనిపోయిన తర్వాత కూడా వచ్చి అక్కడికి వచ్చి చెప్తారా, ఇదిగో అమ్మ మీరు ఇట్లా నడుస్తున్నారు, ఇట్లా నడిచారు, ఇట్లా దేవుణ్ణి నమ్ముకున్నాను, ఎక్కడ చెప్తారు ఎవరైనా? లేదిక. మనం భూమి మీద ఉన్నంత వరకే, మనం పరిశుద్ధంగా జీవిస్తేనే అక్కడ పరిశుద్ధుడైన తండ్రితో మనం కూడా కలిసి ఉండాలి. లేకపోతే అంత గొప్ప తేజస్సు, అసలు ఆ వెలుగుకి మనం తట్టుకోలేము. అసలు ఆయన చూసే ఆ వెలుగుకే మనకి కళ్ళు పనిచేయవు కదా. మరి అంత గొప్ప పరిశుద్ధాత్మతో నిండిన
ఆ గొప్ప తండ్రిని మన కళ్ళతో మనం చూడాలంటే మనం ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు, మన పితరులకి ఎలాంటి శిక్ష అయితే వచ్చిందో అంతకన్నా డబుల్ శిక్ష మనకు వచ్చింది, రాబోతుంది. కానీ ఆపుతున్నాడు తండ్రి. మన తండ్రి మనల్ని, ఆయన రక్తమిచ్చి మనల్ని కొనుక్కున్న మన యేసయ్య ఆ శిక్ష రాకుండా, మన దాకా రాకుండా మధ్యలో ఆపేస్తున్నాడు. ఆగు తండ్రి, ఇదిగో నా బిడ్డలు ఇంకా మారుతారు, ఇదిగో ఇంతమంది పాస్టర్లు, వాళ్ళల్లోనే వాళ్ళకి బోధించే వాళ్ళని నేను లేపాను, వాళ్ళకి ఏర్పాటు చేశాను, వారిని సరైన దారిలో పరిశుద్ధులుగా ఎలా జీవించాలో చాలా మందిని, వాళ్ళకి కొంతమంది నేను పంపించాను నా శిష్యుల్ని, వాళ్ళ ద్వారా మారుతారు బిడ్డలు, కాసేపు ఓపిక పట్టునని తండ్రి ఏ రోజుకి ఆ రోజు శిక్ష మన దాకా రాకుండా, మనం దారి తప్పిపోతున్నాం, ఇదిగో మీ ఫస్ట్ ఆలోచన, మీ చూపులు కానీ మీ ఆలోచనలు కానీ చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు చేయొద్దు. అవన్నీ ఇప్పుడు ఏదైతే మార్కు సువార్తలో చెప్పానో అలాంటి ఏదైనా సరే మీ మనసులోకి వస్తే, అహంభావం కానీ, దేవదూషణ కానీ, అవివేకం కానీ, జారత్వం కానీ, మోహపు చూపండి. బైబిల్లోనే తండ్రి చెప్తాడు, ఒక స్త్రీని కానీ పురుషుని కానీ ఎవరైనా సరే మోహపు చూపుతో చూస్తే అప్పుడే అక్కడే అతనితో ఆమెతో పాపం చేసినట్టు, వ్యభిచారం చేసినట్టే, వారు వ్యభిచారులుగానే పరిగణించబడతారని బైబిల్లో చెప్పారు. మనం చూపులే కదా వాళ్ళ దగ్గరికి మనం వెళ్తున్నామా? శారీరకంగా తప్పేమన్నా చేస్తున్నామా? లేదు కదా, చూపే కదా. ఆ చూపులోనే అక్కడి నుంచే పాపం స్టార్ట్ అయిద్దని తండ్రి చాలా జాగ్రత్తగా రాపిచ్చాడు బైబిల్లో ఎందుకు రాపిచ్చాడంటే మనకు వస్తాయి ఆ తలంపులు, ఎందుకంటే మన పితరుల నుంచే అవి వస్తున్నాయి. మీకు కూడా అలాంటి తలంపులు వస్తాయి. మోహపు చూపుతో అబ్బాయిని గాని అమ్మాయిని గాని చూస్తున్నారా? అయితే ఇక మీరు పాపమే, మీరు పాపుల కిందే లెక్క. మీరు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆదివారం వారం చర్చికి వచ్చినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, బలి అర్పించుట కంటే మాటకు లోబడుట, మాట వినుట శ్రేష్టము. బలి ఏమర్పిస్తున్నాం? మన ప్రార్థనలు. ప్రతి వారం చర్చికి వెళ్ళి క్రమం తప్పకుండా ఉపవాసం ఉండే, క్రమం తప్పకుండా ఇంకా వేరే మీటింగ్స్కి వెళ్తున్నాము. కానీ మన చూపులు మార్చుకుంటున్నామా? మన ఆలోచన మార్చుకుంటున్నామా? మీరు బలి అర్పిస్తున్నారు. బలి అర్పించొద్దు నాకు. మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారనేది నేను చూడను. నేను చెప్పిన మాటకి మీరు లోబడ్డారా లేదా? నేను చెప్పిన తర్వాత ఇదిగో మీరు ఇలా ఉంటున్నారు, అలా ఉండొద్దు, అసలు అలాంటి ఆలోచనలు కూడా మీకు రానివ్వద్దు అని నేను చెప్పాను. ఆ మాటకు లోబడి అలాంటి ఆలోచనలు మీకు రానివ్వకుండా మీరు జాగ్రత్త పడుతున్నారా అనేదే తండ్రికి చాలా 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 ఇంపార్టెంట్. అందుకే కదా సౌలుని రాజుగా, మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు ఎవరంటే సౌలునే తండ్రి ఎన్నుకున్నాడు, అభిషేకించాడు, ఒక రాజుగా చేశాడు. అలాంటి సౌలు దేవునికి లోబడలేదని, దేవుని మాట వినలేదని, ఒక్కటే మాట, సౌలా ఆ దేశాన్ని వెళ్ళి అందరిని నాశనం చేసే, పశువులు గాని పిల్లలు గాని అందరిని నాశనం చేసే, అక్కడి నుంచి నువ్వు ఏవి తీసుకురావద్దు అని చెప్పిన తర్వాత కూడా సౌలు ఏం చేశాడు? వెళ్ళి అందరిని చంపేసి క్రొవ్విన దూడల్ని, క్రొవ్విన పొట్టేళ్ళని తెచ్చుకున్నాడు. శ్రేష్టమైన వాటిని తెచ్చి మళ్ళీ తండ్రి అడిగినప్పుడు, సమూయేలు ప్రవక్త అడిగినప్పుడు, ఇది ఎందుకు తెచ్చావు నువ్వంటే, ఇవి నా కోసం తేలేదయ్యా, దేవునికి, యెహోవా దేవునికి బలి అర్పించడానికి తెచ్చాను అన్నాడు. బలి అర్పించమని చెప్పాడా తండ్రి? అసలే తీసుకురావద్దు సౌలా నేను చెప్తే మళ్ళీ బలి అర్పించడానికంటే మళ్ళీ నా మీదకు తోసేస్తున్నావు. నువ్వు నా మాటకు నువ్వు లోబడలేదు కాబట్టి, నేను చెప్పిన పని చెయ్యకుండా నీ సొంత ఆలోచన మీద నడిచావు కాబట్టి నిన్ను రాజు పోస్టు నుంచి తీసేస్తున్నాను, నీ ప్లేస్లో దావీదుని, చిన్నపిల్లోడు దావీదును నేను అభిషేకిస్తున్నాను అని. అసలు అంత గొప్ప రాజు అంటే, ఎంత గొప్ప రాజు అంటే, ఆ సింహాసనం మీద నుంచి కిందకు దించేసి ఒక మామూలు చిన్న బాలుడిని, అంటే చిన్న వయసులోనే కదా, బాలుడుగా ఉన్నప్పుడే కదా రాజు అవుతాడు దావీదు గారు. మరీ అంత వయసు కాదు, మిడిల్ ఏజ్.
అందుకని ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనమేం నేర్చుకోవాలంటే, సౌలు అట్లా చేశాడు. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఇప్పుడు ఈ మాటకి మనం లోబడి తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీ మైండ్లోనే అసలు ఆలోచన రానివ్వద్దు. మీరు ఫిజికల్గా మీరు చేయడం కాదు, ఫస్ట్ మీ మైండ్లు అనేవి ఫస్ట్ క్లీన్గా ఉంచుకోండి. మీ మనసు క్లీన్గా ఉంచుకోండి. ఒకళ్ళ మీద ద్వేషం అనేది వద్దు. ఒకళ్ళ వైపు వాళ్ళు ఎంతైనా రెడీ అవ్వనివ్వండి, అదంతా లోకమే గాని నా నుంచి వచ్చింది కాదు. అది లోకంలో నుంచి పుట్టింది, బైబిల్లో నుంచి పుట్టింది కాదు. కాబట్టి పక్కన వాళ్ళు ఏమైనా చేయనివ్వండి, మీ దృష్టి మాత్రం నా మీదే ఉండాలి. మీరు వాళ్ళని ఫాలో అవ్వద్దు, నన్ను ఫాలో అవ్వాలి. ఒకళ్ళు ఎవరైనా సరే నరహత్య చేశారంటే, అయ్యో ఎందుకు నరహత్య చేసిన తప్పు కదా అనుకోకుండా, తప్పనుకోకుండా, నేను కూడా నా విషయంలో అదిగో పలానా అతను ఇలా చేస్తున్నాడు, ఖచ్చితంగా వాడు ఏదో ఒక రోజు వేసేయాల్సింది, అంత కోపం వస్తుంది, వెళ్ళి వాళ్ళ మీద పడి చంపేయాలన్నంత కోపం వస్తుంది అనుకుంటే అది కూడా తప్పే అని తండ్రి చెప్తున్నాడు. అది మనం డైరెక్ట్గా వెళ్ళి చేయట్లేదు, మనసులోనే అనుకుంటున్నాం. పలానా వాళ్ళని తలుచుకుంటేనే నా రక్తం ఉడికిపోతుందండి, అస్సలు వెళ్ళి ఏదో ఒకటి తీసుకొని నరికేయాలనిపిస్తుంది అంటాము. చెయ్యం పైకి, మనసులో అనుకుంటాం. అది కూడా తప్పే అని తండ్రి చెప్తున్నాడు. అసలు ఆలోచన రావద్దు. ఫస్ట్ మనం ఫర్గివ్ చేయాలి కదా. మన ఎడల వాళ్ళు ఎంతైనా తప్పు చేయనివ్వండి, ఎంతైనా బాధ పెట్టనివ్వండి, వాళ్ళని క్షమించాలి. అదే కదా తండ్రి. మనం ఇంత ఘోరమైన పాపులుగా ఉన్నప్పుడే తండ్రి మనల్ని క్షమించి మన కోసం తండ్రి సిలువలో ఆయన ప్రాణం అర్పించాడు. అంత ప్రేమ మనం కూడా చూపించాలన్నదే తండ్రి ఆశ, కోరిక. నా మీద నిందలు వేసిన వాళ్ళ తరపున నేను క్షమాపణ అడిగానమ్మా తండ్రిని. అలాగే మీ విషయంలో ఎవరైనా అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా వాళ్ళ తరపున మీరు క్షమాపణ అడగండి. అదే కదా మరి నన్ను చూసి మీరేమి నేర్చుకుంటారు? నేను మీకు మాదిరిగా ఉండాలనేదే కదా నేను ఫస్ట్ మానవుడిగా జీవించింది. ఎందుకంటే ఇదిగో నేను ఇలా చేశాను, మీరు కూడా అలాగే చేయాలనేది నా ఆశ. అప్పుడే నాతో ఉంటారు, లేకపోతే ఉండరు అని తండ్రి ఎంత చక్కగా బైబిల్లో రాపించి మనతో చెప్తున్నాడు కదా. మరి ఈ మాటలు వింటున్న మీలో ఎవరు అలాంటి చెడ్డ తలంపులు కలిగి ఉన్నారో నాకైతే తెలియదండి. మీరైనా నేనైనా, ఇద్దరిలో ఎవరైనా ఒకటే తండ్రికి. మీరేమి తక్కువ కాదు, నేనేమి ఎక్కువ కాదు. కాబట్టి మనందరికీ చెప్తున్నాడు, మోహపు చూపులు చాలా డేంజర్. వ్యభిచారం నేను పైకి మనం చేయక్కర్లా. అబ్బా భలే ఉన్నాడు అతను, డ్రెస్ అసలు ఆ పర్సనాలిటీ కానీ చాలా బాగుంది అని ఒక్క చూపు చూసి మనసులో అనుకుంటే చాలు, అతనితో అక్కడే ఎక్కడ రోడ్డు మీద చూస్తే రోడ్డు మీదే వ్యభిచారం చేసినట్టు. ఇంకా వేరే చోట చూస్తే ఎక్కడ చూసి మనం అనుకుంటామే, బైబిల్లో అదే కరెక్ట్గా స్పష్టంగా అప్పుడే అక్కడే అతనితో వ్యభిచారం చేసినట్టు అని తండ్రి చెప్పాడు. కాబట్టి పైకి వ్యభిచారం కాదు, మనం లోపల వ్యభిచారం, భయంకరమైన వ్యభిచారం. అంటే ఉంటారు కదండి చాలా మంది, మనమేందో పెద్ద నీతిమంతులం అని కాదు కదా, ఏదో ఒక టైంలో అలాంటి ఆలోచనలు వస్తాయి. అప్పుడు అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు చిచి ఏంది, నేను బైబిల్ చదివేదాన్ని, ప్రార్థన చేసుకునేదాన్ని, దేవుని దృష్టి నా మీద ఉండిద్ది కదా, ఆయన నా ఆలోచనలో కూడా ఆయన ఎరిగి ఉన్నాడు కదా, చిచి నేనెందుకు అట్లా చూస్తున్నాను, తప్పు కదా, యేసయ్యా క్షమించయ్యా, అసలు ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు రానివ్వద్దయ్యా అని వెంటనే మనం రియలైజ్ అయిపోయి దేవుని క్షమాపణ అడగాలంట. అలా అడిగితేనే మనకు రావాల్సిన ఆశీర్వాదాలు మనకు వస్తాయి. అలా అడగకపోతే జస్ట్ చూపులే కదా, మనసులోనే కదా నేను అంది, పైకి ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదా అనుకుంటే, అన్నీ ఎరిగిన తండ్రి ఒక ఆయన ఉన్నాడు మనకి. ఆయన దృష్టికి మాత్రం మనం స్పష్టంగా తెలిసింది కదా మన హృదయం. కాబట్టి అక్కడ ఇప్పుడు మనకి ఏదైనా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని తండ్రి రెడీ చేసి పెట్టిన తర్వాత, మనం ఇలాంటి ఊహలు వచ్చిన తర్వాత మనం పశ్చాత్తాప రియలైజ్ అయ్యి క్షమాపణ అడగకుండా ఉంటేనేమో ఆ బ్లెస్సింగ్స్ మనకు రావాల్సినవి వేరే వాళ్ళకి తీసుకెళ్తాడు. అదే కదా జరిగింది సౌలు గారి విషయంలో. సౌలుని బలి అర్పించడానికి తీసుకొచ్చాడు, తండ్రి మాటకు లోబడలేదు, సరి చేసుకున్నది. అయ్యో బ్రహ్మ క్షమించు, నాదే తప్పయ్యా అని పాదాలు పట్టుకుంటే ఎలా ఉండేదో, క్షమాపణ అడగలేదు. అయ్యో మీకే బలర్పించడానికి తెచ్చా, నా కోసం తెచ్చుకోలేదు నేను అని చెప్పాడు. నా మాట వినలేదు సౌలా, కాబట్టి సౌలు నువ్వు వద్దు రాజుగా, ఇంకొకళ్ళు నేను
అభిషేకిస్తున్నాను అని మనకు రావాల్సిన బ్లెస్సింగ్స్ అనేవి వేరే వాళ్ళకి ఇస్తాడు. అందుకే మన మైండ్లో ఒకరి మీద ద్వేషం గాని, ఒకరి మీద మోహపు చూపు గాని, ఒకరి మీద వాళ్ళకంటే మనం హై రేంజ్లో ఉండాలనే ఆలోచన గాని, వాళ్ళ మీద ఎలాగైనా సరే వాళ్ళు డెవలప్ అవుతున్నారు, వాళ్ళని ఎలాగైనా సరే వాళ్ళ మీద నిందలు వేసి వాళ్ళని కిందకు దించేయాలి అనేటి ఆలోచన గాని, మన మైండ్లోకి వచ్చే ఎటువంటి అది తప్పుడు ఆలోచనలు ఏవి, చెడ్డ తలంపులు ఏవి కూడా మనకి రానివ్వద్దు. అలా రాకుండా మనం అణిచివేసుకొని ఉండడం చాలా కష్టం. కాబట్టి అవి కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా తండ్రి సహాయం మనకు కావాలి. దేవుని సహాయం మనం అడుగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని సరైన దారిలో నడిపించడానికి మీరు పడే తాపత్రయం, మీరు పడే తపన చూస్తుంటే నా తండ్రి అసలు మేమే పాటి వారం నా ప్రభా. మేమెంత, మా భక్తి ఎంత. పైకి మేము నీతిమంతులుగానే కనిపించవచ్చు, పైకి మేము భక్తిపరులుగానే కనిపించవచ్చు, కానీ మా హృదయంలో ఉన్న పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు ప్రతిదీ కూడా మీరు ఎరిగి ఉన్నారు. కాబట్టి నా తండ్రి మరి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని గద్దిస్తున్నారు. ఈ మాటలు వింటున్న మీ బిడ్డలు నా తండ్రి ఎవరు అలాంటి పరిస్థితిలో ఉన్నారు నాకైతే తెలియదు ప్రభా. నేను కూడా నీతిమంతురాలని నేను చెప్పలేను తండ్రి, చెప్పలేను నా ప్రభా. మా మీద జాలిపడి, మా మీద కనికరపడి, మాకు వెంటనే రావాల్సిన శిక్ష మాకు రానివ్వకుండా మీరు మధ్యలో ఉండి ఆ పాపపు తలంపులు, ఆ పాపపు చెడ్డ తలంపులు మార్చుకునే అవకాశం మాకిస్తున్నారు. ఏ పాటి వారమయ్యా, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. మరి మా పితరులు చేసిన ఇలాంటి ఆలోచనలు వాళ్ళు చేశారమ్మా. ఇదిగో వాళ్ళకి మళ్ళీ వాళ్ళ తప్పు తెలుసుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వలేదు, వెంటనే శిక్ష వాళ్ళకి వచ్చేసింది. కానీ ఇప్పుడు ఈ తరంలో ఉన్న మీరు అలాంటి తప్పులోనే మళ్ళీ ఆ పాపంలోనే మీరు కూడా చేస్తున్నారు. అలాంటి తలంపులు మీ మనసులోకి, మీ హృదయంలోకి వస్తున్నాయి. రానివ్వద్దమ్మా. వస్తే అదిగో శిక్ష అలా ఉంటుంది. అలాంటి ఆలోచన రానివ్వకుండా మీరు పరిశుద్ధులుగా జీవించండి. నేను ఎలాగైతే పరిశుద్ధులుగా ఉన్నానో మీరు కూడా పరిశుద్ధులుగానే జీవించండి అని ఎంతో చక్కగా మమ్మల్ని గద్దిస్తున్న దేవా. మరి మాకొస్తున్నాయి చెడ్డ తలంపులు కంట్రోల్ చేసుకుంటూ మా వల్ల కాదయ్యా, బలహీనులం నా తండ్రి. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మీరే మా పక్క నుండి అలాంటి తలంపులు వస్తే వెంటనే తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు తండ్రి. అయినా సరే మీ సహాయం లేకుండా మా సొంత ఆలోచన మేము ఏమీ చేయలేము నా తండ్రి. మరి పాపపు తలంపులు, పాపపు చూపులు ఏవి కూడా నా తండ్రి, చెడ్డ తలంపులు మీరు చెప్పినవి, మీరు ఇలాంటి తలంపులు మీ మనసులోకి రానివ్వద్దు అని వేటి గురించి అయితే చెప్పారు, వాటిలో ఏ ఒక్కటి కూడా మా మనసులోకి రానివ్వకుండా మీరు మాకు తోడుగా ఉండి మీరెలా పరిశుద్ధులుగా ఉన్నారు అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని మాకు అలవాటు చేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.